రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు ఉద్యోగాలు క్షీణించడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు ఉద్యోగ కల్పనలో తగ్గుదల నమోదైందని వివరించారు. 2022-23 ఏడాదిలో 57,706 కోట్ల ఐటీ ఎగుమతుల వృద్ధి సాధిస్తే 2023-24 వచ్చేసరికి 26,948 కోట్ల పెరుగుదలే నమోదైందని తెలిపారు. 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తే 2023-24లో కేవలం 40,285 ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. గత 6 ఏళ్లలో భారత సర్కార్ చర్యలతో ఐటీలో గణనీయమైన ప్రగతి నమోదైందని గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ను దేశానికి ఐటీ కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఐటీతో పాటు ఐటీఈఎస్ రంగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.